అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే చాలా రోజులు అయింది మనం వీడియో చేసి యూట్యూబ్లో. మోస్ట్లీ 1 month కావచ్చు మన వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీకు, ఎందుకంటే మనందరి ఫేవరెట్ షో, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న షో బిగ్ బాస్ సీజన్ 8 అనేది మన తెలుగు ప్రేక్షకులకు మరి కొద్ది రోజుల్లో ముందుకు రాబోతుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకున్న అనాలిసిస్ ప్రకారం సీజన్ 8లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హోస్ట్ ఎవరైనా చేంజ్ అవుతారా, అంటే ఏ వీక్లో స్టార్ట్ అవుతుంది, ఏ మంత్లో స్టార్ట్ అవుతుంది అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు మన తెలుగు రియాలిటీ షో సినీ పేరు. సో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా. గైస్ ముందుగా అయితే కొంచెం వీడియో లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే డీప్గా మనం మాట్లాడుకుంటూ పోదాం. ఏ కంటెస్టెంట్ రాకపోతున్నాడు, ఆ కంటెస్టెంట్ రావడం గల రీజన్స్ ఏంటి అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అయితే సీజన్ 8 అయితే హోస్ట్గా అయితే మళ్ళీ తిరిగి నాగార్జున గారే చేసే ఛాన్సెస్ 99% ఉన్నాయి. 99% 100% నాగార్జున గారే మళ్ళీ సీజన్ 8 కూడా హోస్ట్ చేయబోతున్నారు. సో సెట్ వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, రన్నింగ్లో ఉంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. సెట్ వర్క్ ఇంకా నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో అంటే ఏ మంత్లో స్టార్ట్ అవుతుంది అన్న డేట్, అంటే మంత్ డేట్ మాత్రమే నాకు వీడియో లాస్ట్లో చెప్తాను మీకు ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఈ సీజన్ 8 అనేది. సో మరి దీంట్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు రావచ్చు అనేది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న సోర్స్ ప్రకారం మీకు చెప్తాను. సో ప్రజెంట్ మా స్టార్మాలో నీతో డ్యాన్స్ చేయాలని షో నడుస్తుంది ఇంకా. సో ఆ షో అయిపోయిన తర్వాత దాని నుంచి కొంతమంది తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ షో అయిపోవాలి. అది అయిపోయినా కూడా మనకి సీజన్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో మరి ఎవరెవరు ఉన్నారు, మెయిన్గా మనం కంటెస్టెంట్స్ వైజ్గా అన్ని అందరూ చూసుకుంటూ పోతే ఫస్ట్గా మనకు బంచిక్ బాలు అని యూట్యూబ్లో చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, కమెడియన్. మీరు చూసే ఉంటారు బంచిక్ బాలు అనేది, అందరికి తెలిసిన వ్యక్తే. బంచిక్ బాలు అనే పర్సన్ కూడా రాబోతున్నాడు. దాని తర్వాత మనకు కొంచెం సర్ప్రైజింగ్గా హీరో రాజ్ కూడా మనకు సీజన్ 8లో ఉండబోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఒక 5-6 yearsలో రాజ్ సినిమా పెద్దగా ఆడింది ఏం లేదు. గ్రాఫ్ అనేది మెల్లమెల్లి డౌన్ కావచ్చు వస్తుంది కాబట్టి. సో మళ్ళీ సీజన్ 8 ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్లోకి రావడం జరుగుతుంది. రాజ్ కూడా రాబోతున్నాడు. సోనియా సింగ్ అంటే మీకు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ కపుల్స్ ఎంత హంగామా చేస్తారో, కొన్ని షోస్లోకి ఆల్రెడీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి డైలాగ్స్తో, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కొంచెం ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సోనియా సింగ్ అంటే చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఆమె కూడా మనకు రాబోతుంది కంటెస్టెంట్గా. దాని తర్వాత నటి హేమ గారు. సో నటి హేమ గారు అయితే రీసెంట్గానే కొన్ని కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ప్రజెంట్ జైల్లో ఉన్నారు. బట్ అప్పటి వరకు బెయిల్ కనుక వస్తే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు ఖచ్చితంగా పాల్గొనే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ షోకి కూడా వాళ్ళకి ఇలాంటి అంటే కొంచెం కాంట్రవర్సీగా ఉన్న పర్సన్ తీసుకొని షోకు హైప్ అంటే రేటింగ్ తెప్పించడానికి ట్రై చేస్తారు. కాబట్టి హేమ గారు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సోర్స్, ఎందుకంటే జైల్లో ఉన్నారు కాబట్టి ఉండకపోవచ్చు కూడా, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బెయిల్ వచ్చి రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా షోస్లో ఉండొచ్చు. ఎందుకంటే తనకి చాలా మంచి ప్లాట్ఫామ్. తను ఏదైతే అనుకుంటుందో, నేను తను ప్రూవ్ చేసుకునే మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది ఈ బిగ్ బాస్లో ఇట్లా మళ్ళీ పాల్గొంటే. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నేత్ర గారు, వారధి ఫార్మ్స్. మీకు అందరికీ నేత్ర అంటే తెలియకపోవచ్చు, వారధి ఫార్మ్స్ అంటే అందరికి స్ట్రైక్ అవుతుంది. సో ఇంతకుముందు వాళ్ళు కూడా కపుల్స్ ఉండి విడిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఒక బజ్ ఉన్న సెలబ్రిటీలు కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. వాళ్ళని తీసుకుంటే షోకి కొంచెం ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. నా గెస్ట్ కూడా ప్లస్ అవుతుంది షోకి ఖచ్చితంగా. సో నేత్ర గారిని తీసుకోవచ్చు, వారధి ఫార్మ్స్. అలాగే ఎట్ ఏ టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేత్ర గారు ఎవరి నుంచి అయితే విడిపోయిండ్రు, వంశీ, ఇప్పుడు అతను కూడా సపరేట్ వంశీ ఫార్మ్స్ అనేది ఇండివిజువల్గా రన్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు షోలో. అలాగే పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు ఇప్పుడు సపరేట్ బయట ఎవరికి వాళ్ళు తగ్గ క్రేజ్ ఉంది వాళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరికి ఇట్లా మనం షోలో పెడితే అక్కడ జరిగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, ఆ నామినేషన్స్ కానీ, ఆ గొడవల్లో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ కనెక్షన్ ఎలా ఉంటుంది, కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయొచ్చు. ఖచ్చితంగా సక్సెస్ కూడా కావచ్చు. మంచి థాట్ ఇది, మంచి డిసిషన్ కూడా. వాళ్ళిద్దరిని బిగ్ బాస్లో పెడతాం అతను. సో వంశీ గారికి కూడా మంచి ప్లాట్ఫామే, నేత్ర గారు కూడా మంచి ప్లాట్ఫామ్. ఇద్దరు వస్తారని కూడా అనుకుంటున్నాం. 90% వీళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటాం. సో ఈ నేత్ర మరియు వంశీ గారి తర్వాత ఇంకొక ఇద్దరు క్యాండిడేట్స్, ఎవరు మనకు జబర్దస్త్లో బాగా ఫేమస్ ఉన్న పొట్టి నరేష్ కానీ, సరే పొట్టి ఉంటారని ఏమనుకోవద్దు. సో అట్లా అయితే మీరు తొందరగా రికగ్నైజ్ చేస్తారని పొట్టి అంటున్నా.
పొట్టి నరేష్ గారు కానీ, తర్వాత రింగ్ రియాజ్ కానీ, వీళ్ళిద్దరు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరిట్లో ఎవరో తెలియదు. బట్ రియాజ్ కింద కొంచెం పొలిటికల్గా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అతని ద్వారా ఏమన్నా మైలేజ్ షో వస్తుందా అని ఆలోచించే థాట్ కూడా ఉండొచ్చు షోస్కి. బట్ రియాజ్ నరేష్లో ఇద్దరికి 50-50 ఛాన్సెస్. ఎవరైతే ఖచ్చితంగా ఒకరు ఉంటారు ఖచ్చితంగా. రియాజ్ కావచ్చు, నరేష్ కావచ్చు, ఇద్దరిలో మాత్రం ఒక షోలో అయితే ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ అయితే రీతూ చౌదరి. మనం రీతూ చౌదరిని చాలా షోస్లో యాంకర్గా చూస్తున్నాం. ఈ మధ్యలో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్లో కానీ ఇలా చాలా షోస్ చూసినాం మనం. సో కొంచెం ఆడియన్స్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న సెలబ్రిటీ కాబట్టి ఎందుకంటే ఆమె మీద ఒక అటెన్షన్ అయితే ఉంది ఆడియన్స్కి. ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి రీతూ చౌదరి కూడా. సో షోకి కావాల్సినంత స్టఫ్ ఆమెలో ఉంది, షోకి ఇవ్వాల్సినంత స్టఫ్ ఆమెలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. నాకున్న సోర్స్ ప్రకారం ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. దాని తర్వాత సుప్రీత గారు అంటే మీకు తెలియకపోవచ్చు కానీ సురేఖ వాణి యాక్ట్రెస్, సురేఖ వాణి డాటర్ సుప్రీత గారు. సో వాళ్ళిద్దరు కూడా సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉంటారో మీకు తెలుసు. సుప్రీత గారు కూడా సీజన్ 8లో ఉండబోతున్నారు. సుప్రీత గారు పాల్గొనడం వల్ల కూడా కొంచెం షోకి అయితే కొంచెం ప్లస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు సుప్రీత గారి తర్వాత ఎందుకంటే నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే నేను కూడా వాళ్ళిద్దరు కనెక్షన్ సోషల్ మీడియాలో కొంచెం కనెక్షన్ కొంచెం డిఫరెంట్గా, అంటే కొంచెం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు, కలిసిమెలిసి తిరుగుతారు. సో ఇప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు. సుప్రీత గారికి చాలా క్లోజ్గా ఉండే నిఖిల్ యాంకర్, అంటే నిఖిల్ గారు కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తుంటారు, అవన్నీ బ్రాడ్కాస్ట్లు చేస్తుంటారు. సో వీళ్ళిద్దరిని షోస్లో పెట్టడం ద్వారా ఇంకో కొంచెం మసాలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఆడియన్స్ యూత్ను కనెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సుప్రీత గారిని మరియు నిఖిల్ గారిని కూడా షోలో పెట్టడం జరుగుతుంది. సో నిఖిల్ గారు కూడా ఈ షోలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ అంటే చాలా అంటే కొంచెం కాంట్రవర్సీలు కానీ బోల్డ్గా మాట్లాడడం కానీ అలాంటి పర్సన్ మన కిరా కార్పి కూడా బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొంటున్నాడని మనకున్న ఇన్ఫర్మేషన్. సో అతను కూడా మంచి ప్లాట్ఫామే, చెప్పలేము అతను యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ బట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో రీసెంట్గా పొలిటికల్గా కూడా దిగింది కాబట్టి అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదు. బట్ అతను అయితే టీం అప్రోచ్ అయ్యిందని ఉన్నాయి, న్యూస్ ఉన్నాయి. సో బిగ్ బాస్ 8లో కిరా కార్పి గారు రాబోతున్నారు. ఇప్పుడు దీని తర్వాత నేను చెప్పే 2 పేర్లు చాలా క్రేజీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్ తోటి, క్రేజ్ తోటి బాగా ఫేమ్ అయిన వాళ్ళు. దాంట్లో ఫస్ట్ మన కుమారి ఆంటీ. ఫుడ్ పెట్టి అందరికీ, అంటే మనకు హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన ఫుడ్, రోడ్ స్ట్రీట్లో ఫుడ్ పెట్టి అంత మంచి టేస్ట్లో పెట్టి ఒక 3-4 months బ్యాక్ ఒక సోషల్ మీడియాని ఒక ఊపు వేసిన కుమారి ఆంటీ గారు ఇప్పుడు బిగ్ బాస్ 8లో తీసుకొస్తే బిగ్ బాస్ 8 సీజన్కి ఏమైనా యూజ్ అవుతుందా అంటే కంటెంట్ పరంగా కానీ మన ఛానల్ టీఆర్పీ వ్యూవర్షిప్ పరంగా చూస్తే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. బట్ ఏమేమి వస్తే మాత్రం ఆల్రెడీ బయట కుకింగ్ కాబట్టి ఇక్కడ బిగ్ బాస్లో కూడా ఆమె కుకింగ్కే పర్మనెంట్ చేస్తారా, లేదంటే షోస్లో ఇన్వాల్వ్ అవుతుందా? ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలో కూడా బిగ్ బాస్లోకి వెళ్తారా అని అడిగితే ఆమెకు బిగ్ బాస్లోకి వెళ్తారా అంటే ఏం చేయాలి, వంట చేయాలి నా పైన అడుగుతుంది. అంటే మాకు దాని మీద ఎలాంటి ఐడియా లేదు, బట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొంచెం షోకి అయితే కొంచెం క్రేజీ ఉంటుంది. ఆమె ఫస్ట్ వీక్ ఉండవచ్చు, సెకండ్ వీక్ ఉండవచ్చు, మేబీ 2 weeksలో కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆమెకు తెలియదు కాబట్టి. బట్ షో మీద అయితే కొంచెం అటెన్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు ఆడియన్స్ నుంచి. దాని తర్వాత ఇంకో కొంచెం క్రేజియస్ట్ పర్సన్ అంటే బర్రెలక్క. సో మన లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసింది, కొల్లాపూర్ నుంచి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసింది. సో ఇలాంటి సోషల్ మీడియా నుంచి ఫేమ్ అయిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరిని తీసుకోవడం వల్ల షోస్లో కొంచెం క్రియేటివిటీ అంటే కొంచెం కంటెంట్ తీసుకురావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ 8లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ 8కి వీళ్ళకు అంటే ఇన్ఫర్మేషన్ అంటే కాల్స్ వెళ్ళినట్టు కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు అయితే నాకు తెలిసిన మాత్రం ఆపర్చునిటీ వీళ్ళైతే మిస్ చేసుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా వెళ్తారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్తారనుకుంటున్నా. బర్రెలక్క కానీ తర్వాత ఎవరు మన కుమార్ అంటే కానీ. సో దీని తర్వాత మనకు జబర్దస్త్ ఏమైనా బుల్లెట్ భాస్కర్ గారు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత అమృత ప్రణయ్ అంటే సోషల్ మీడియాలో తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక 4-5 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అమృత ప్రణయ్ ఎవరైతే చెప్పిందో ప్రణయ్ అనే పర్సన్ని అమృత అనే వాళ్ళ ఫాదర్ చంపించడం జరిగింది. కులాంతర వివాహం చేసుకుని సంథింగ్ ఏదో లవ్ మ్యారేజ్ వల్ల. సో అలాగా బాగా, ఎందుకంటే ఆ అమృత ప్రణయ్ అనే అంటే జరిగిన స్టోరీ మీద మన ఆర్జీవి గారి సినిమా కూడా తీయడం జరిగింది. సో సోషల్ మీడియాలో కొంచెం బజ్ ఉన్న పర్సన్ కాబట్టి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ కన్నా యాక్టివ్గా ఉంటారు.
సో అలాంటి పర్సన్ తీసుకొచ్చి కూడా కొంచెం కంటెంట్ క్రియేట్ చేసిన థాట్ తోటి అమృత ప్రణయ్ ఉన్న బిగ్ బాస్ 8 సీజన్ వాళ్ళు కొంచెం కాంటాక్ట్ అయ్యారు అనిపిస్తుంది తెలిసింది. సో ఉండొచ్చు ఖచ్చితంగా, ఆమె అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ 8లో ఉంటుంది. ఎందుకంటే తన సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తే మనకు అర్థమవుతుంది తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది కూడా. సో ఇప్పుడు నేను చెప్పే ఇద్దరు పేర్లు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన పేర్లే. వీళ్ళు కూడా యూట్యూబర్సే, మంచి యూట్యూబ్లో కానీ మంచి సోషల్ మీడియాలో కానీ మంచి ఫేమ్ ఉన్న పర్సన్, ప్రసాద్ టెక్ ఛానల్. సో ప్రసాద్ అన్న కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటున్నాడు కూడా. నాకు ఇష్టం 95% ప్రసాద్ అన్న బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటాడు. ప్రసాద్ టెక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తెలియని వారు ఎవరున్నా ప్రొడక్ట్ రివ్యూస్ కానీ ఇలాంటి టెక్ ఛానల్కి సంబంధించిన ఫోన్ రివ్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉంటాడు, చాలా ఫేమస్. దీని తర్వాత అనిల్ గీలా గారు, మన గంగావత్తో పాటు అనిల్ గీలా గారు అంటే విలేజ్ ఛానల్ కుకింగ్ ఛానల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి అనిల్ గీలా గారు అందరికి తెలిసిన పర్సనే. సో ఎవ్రీవన్ నోస్. సో వీళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ అయితే కొంచెం రసవతరంగా ఉండబోతుంది. సో నేను చెప్పిన వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 90% వీళ్ళందరూ సీజన్లో ఉంటున్నారు. మేబీ చేంజెస్ ఉంటే ఉండొచ్చు, బట్ నాకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ వరకు అయితే వీళ్ళందరూ కూడా సీజన్ 8లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. సో బిగ్ బాస్ సీజన్ 8 కొంచెం ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఒకటే హౌస్లో అంటే బిగ్ బాస్ సీజన్ ఒకటే హౌస్లో మెయిన్ హౌస్ అయితే ఒకటి, దాంట్లో 2 హౌజెస్ ఉంటాయి మళ్ళీ. సో ఏ అనే ఒక హౌస్, బి అనే ఒక హౌస్. సో ఏ నుంచి బికి రావడానికి కొన్ని టాస్క్లు పెడతారు. లాస్ట్ టైం ఒకటి పెట్టిండ్రు, కంటెండరు తర్వాత కంటెస్టెంట్ కావడానికి సంథింగ్ ఏదో హౌస్ మెంబర్ కావడానికి కొన్ని పోటీస్ పెట్టి గెలిచిన తర్వాత వీక్లీ ఒక హౌస్ మెంబర్ అవుతారు. సో ఇలాగే ఏ నుంచి ఉన్న టీం వాళ్ళు బీలో అంటే మెయిన్ హౌస్ మెంబర్ కావడానికి కొన్ని గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళు కావచ్చు, క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, హౌస్ మెంబర్గా మెల్లి ఇక్కడ రావచ్చు. సో స్టార్టింగ్ నుంచే కొంచెం టీమ్గా డివైడ్ అయ్యి ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ సీజన్ 8 కూడా వాళ్ళు ప్లాన్ చేశారు అనిపిస్తుంది. హోస్ట్గా అయితే నాగార్జున గారు ఖచ్చితంగా ఉంటారు. సో కొంచెం చూద్దాం, లెట్స్ సీ మనం అంటే ఇలాంటి ఇంకా అప్డేట్స్ ముందు వస్తాయి. ఇంకేమో కంటెస్టెంట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇంకెవరైనా క్రేజీ పర్సన్స్ యాడ్ కాబోతున్నారా. సో సీజన్ 8 అయితే మనకు సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ కాబోతుంది. సో ఎందుకంటే ఇంకా ఏమంటారు సెట్ వర్క్ ఇంకా నడుస్తున్న ప్రాసెస్ ఉంది కాబట్టి సీజన్ 8లో మనకు బిగ్ బాస్ సీజన్ 8లో సెప్టెంబర్ 1st వీక్లో మనకు స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఇంకేమైనా బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో తప్పకుండా ఇంకేమైనా సబ్స్క్రైబ్ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఒక మంత్ అయితే మనం గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఇప్పటి నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు డైలీ వీడియోస్ ఉంటాయి రెగ్యులర్గా బిగ్ బాస్ సీజన్